నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మన వీడియో సంతోషం సగం బలం. అలా సంతోషాన్నిచ్చే ఏవి మన లైఫ్‌లోకి రాబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నంబర్ 1, పైల్ నంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. 2 కార్డ్స్ పైన కాన్సంట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్‌గా ఉంటుందో ఆ పైల్‌ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. చూసి బ్లెస్సింగ్స్‌ని క్లెయిమ్ చేస్తాము అనుకుంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ కూడా మీరు చూడొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇది టైమ్‌లెస్ రీడింగ్. సో, ఈ వీడియో మీకు ఎప్పుడు కనిపించినా గానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేసి బ్లెస్సింగ్స్‌ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ కార్డ్‌ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం లైఫ్‌లోకి అలా సంతోషాన్ని ఇవ్వబోతున్న ఏవి వస్తున్నాయి అనేది. సో, అలాంటి బలాన్ని ఇవ్వబోతున్న సంతోషకరమైన విషయాలు ఏమొస్తున్నాయి పైల్ నంబర్ 1 వాళ్ళ కోసం. మనం ఫస్ట్ అయితే టారో కార్డ్స్ ద్వారా చూద్దాం. కొన్ని కార్డ్స్ పిక్ చేద్దాం. కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఏం ఈవెంట్స్ జరుగునుండొచ్చు, సో అవి ఎలా టర్న్ అవుతున్నాయి, ఈ హ్యాపీనెస్ ఎలా వస్తుంది చూడ్డానికి. ఇక్కడైతే పేజ్ ఆఫ్ వాండ్స్ ఉంది. నెక్స్ట్ చారియట్ బ్యూటిఫుల్, 10 ఆఫ్ వాండ్స్, హర్మిట్, 9 ఆఫ్ సోర్డ్స్, 7 ఆఫ్ వాండ్స్. ఇక్కడ మనకి 3 వాండ్స్ కార్డ్స్ వచ్చినాయి. వాండ్స్ వచ్చి మనకి ఏం చెప్తాయి అంటే అంబిషన్స్ గురించి, గోల్స్ గురించి, పర్పస్ గురించి, మనల్ని ఏది మోటివేట్ చేస్తుంది, మన ప్యాషన్స్ ఏంటి, మనం వేటి వైపు వెళ్తే మనకి మంచి మంచి మార్పులు వస్తాయి లైఫ్‌లో. సో, కెరియర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి ఇవన్నీ చెప్తాయన్నమాట. ఇక్కడ నేను చూస్తున్నది ఏంటంటే మీరు దేనికోసమో వెయిట్ చేస్తున్నారు. అండ్ వెయిట్ చేస్తున్న విషయం కూడా మీకు ఇది నాకు ఖచ్చితంగా సక్సెస్‌నిస్తుంది. దీనివల్ల నేనేంటో ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. నాకొక గుర్తింపొస్తుంది. రికగ్నైజేషన్ వస్తుంది. ఇక్కడి నుంచి నా లైఫ్ చేంజ్ అవ్వబోతుంది అని చెప్పి మీరు దేనికోసమైతే వెయిట్ చేస్తున్నారో అది ఫాస్ట్‌గా మీ లైఫ్‌లోకి వస్తూ అది మీరు చేసిన హార్డ్ వర్క్‌కి మీరు ఎలా అయితే గుర్తింపు పొందాలని చెప్పి అహర్నిశలు శ్రమించినారో, నిద్రలేని రాత్రులు గడుపుతూ మనలో ఒకలాంటి భయం ఉన్నప్పుడు మనం సాధించాలనుకున్న దాన్ని మనం సాధిస్తామనమాట. మనం టెన్షన్ ఫ్రీగా ఉండి చేయలేమా అంటే చేయగలుగుతాం. కానీ మనలో ఎప్పుడైతే ఆ పట్టుదల ఉండి లేదు నేను ఇది ఎలా అయినా పొందాలి, నేను సాధించాలి, నాకంటూ నాకు ఒక ఐడెంటిటీ నేను క్రియేట్ చేసుకోవాలి, నలుగురిలో నేను స్టాండ్ అవుట్ అవ్వాలి, నేనేంటో నలుగురికి తెలియాలి అనే తపన మనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మనకి నిద్ర పట్టదు. మనం అది సాధించేంత వరకు మనం నిరంతరం దాని వైపే అడుగులు వేస్తాం. దాని గురించి ఆలోచిస్తాం. దానికోసమే శ్రమిస్తామనమాట. అలా మీకు శ్రమకు తగిన ఫలితం మీకొస్తుందనమాట. మీరు ఏ హోప్‌తో అయితే ముందరికి వెళ్తున్నారో, ఆ హోప్ ఫుల్‌ఫిల్ అవుతుంది. తద్వారా మీకు హ్యాపీనెస్ వస్తుంది. మీరు దీనికోసం చాలా ఫైట్ చేసుండింటారు. అందరికి ఎదిరించి మీరు అగెయిన్స్ట్‌గా నిలబడి నేనేంటో చూపిచ్చుతాను, నేను నిరూపించుకుంటాను అని చెప్పి మీరు పోరాడునింటారనమాట దీనికోసం. అలాంటిది మీ లైఫ్‌లోకి రాబోతోంది. అండ్ అది మీకు చాలా హ్యాపీనెస్‌నివ్వబోతోంది. ఒక విధంగా మీ యాంబిషన్, మీ గోల్ ఏదైతే ఉన్నిందో దాన్ని మీరు ఫుల్‌ఫిల్ చేసుకోబోతున్నారనమాట. ఒకవేళ మీ ప్యాషన్ ఉండింటుందిది. నాకిది చేయాలనుంది, నేనిలా ఉండాలనుకున్నాను, నలుగురికి ఆదర్శప్రాయంగా నిలవాలనుకున్నాను. సో, అలాంటిది మీరిప్పుడు వరకు యూ హావ్ క్రేవ్డ్ ఫర్ ఇట్ లైక్ మ్యాడ్. పిచ్చిగా దీనికోసం ఆలోచించుంటారు. పిచ్చిగా దీని వెనకాల పడుంటారు. అలానే ఆ పిచ్చే మీరు ఇది సాధించడానికి గూడా దోహదపడుతోందనమాట. మీరు అంత దాని వైపు మీ అడుగులు పడినాయి గాబట్టి, దాని గురించి మీరు అంత ఆలోచించుకున్నారు గాబట్టి, ఇప్పుడు ఆ ఆలోచనలు మీకు మేనిఫెస్ట్ అవుతున్నాయి. ఇక్కడ 99 వచ్చింది. సో, 9 వచ్చి మనకి ఆహ్, స్ సంథింగ్ ఈస్ కమింగ్ టు ఎన్ ఎండ్. ఇక్కడి నుంచి కొత్తగా మొదలవబోతుంది. అండ్ 9 స్పీక్స్ అబౌట్ సక్సెస్. ఇక్కడికి సింగిల్ డిజిట్ నంబర్స్ అయిపోతాయన్నమాట. 9తో సింగిల్ డిజిట్ నంబర్స్ అయిపోతే తర్వాత 10, 11 ఇవన్నీ ఏంటంటే మళ్ళా 2 డిజిట్ నంబర్స్ అన్నమాట. సో, ఇక్కడ 99 ఉంది. ఇక్కడ 7 గూడా ఉంది. 77. సో, 7 మనకి ఏం చెప్తుంది? లైఫ్ లెసన్స్. ఇప్పుడు వరకు మన జీవితంలో జరిగిన సంఘటనల నుంచి మనం నేర్చుకున్న పాఠాలతో మనం ఏ విధంగా గ్రో అవుతున్నాం? ఏ విధంగా ముందరికి వెళ్తున్నాం? సో, ఇక్కడ మీకు మీ
ఐడెంటిటీతో పాటు మీ ఇండివిడ్యువాలిటీని మీరు నిలుపుకోబోతున్నారనమాట. సో, మీకొక స్థానం ఏర్పరచుకుంటున్నారు. అండ్ అది కంప్లీషన్‌కొచ్చింది. అదిప్పుడు అయిపోయింది. ఇక్కడి నుంచి మీరు ఇంకా మీ ఫ్రూట్స్ ఆఫ్ లేబర్ మీరు దేనికోసమైతే శ్రమించినారో దాని రిజల్ట్ మీరు పొందబోతున్నారనమాట. అండ్ ఇక్కడ మనకి ఎండ్ ఆఫ్ ద డెక్‌లో డెత్ కార్డ్ ఉంది. డెత్ వచ్చి ట్రాన్స్‌ఫర్మేషన్‌ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మార్పు జరుగుతుంది. ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. ఆ మార్పు మిమ్మల్ని కొత్త జ్ఞానం వైపు, కొత్తదనం వైపు అడుగులు వేసేదానికి ఎక్కువ హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ మనం చూద్దాం. మనకి ఈ హ్యాపీనెస్ మీరు ఇప్పుడు వరకు మీరు పెట్టిన శ్రమ నుంచి వస్తుంది. మీరు కలలు కన్న వాటి నుంచి వస్తుంది. మీ డ్రీమ్స్ నిజమవుతున్నాయి. ఆ సాటిస్ఫాక్షనే వేరే లెవెల్ గదా అసలకి. ఒక ప్రాజెక్ట్ అనుకుంటాము. ఆ ప్రాజెక్ట్‌ని ఎట్లా ఫుల్‌ఫిల్ చేసుకోవాలి? దాని నుంచి మనం ఎలా రిజల్ట్స్ తీసుకోవాలి? ఆ రిజల్ట్స్ వస్తున్నప్పుడు నలుగురు మనల్ని చూస్తున్న ఆ చూపులు గావచ్చు, ఇదివరకు మన గురించి మాట్లాడుకున్న మాటలు గావచ్చు, ఇప్పుడు ఏ విధంగా మారి మనకి అవి ఒక ఐడెంటిటీని క్రియేట్ చేస్తుంది. లవ్ బిగిన్స్. సో, ఇక్కడి నుంచి ఆ ఫ్రెష్ స్టార్ట్స్ అయితే, న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆ ప్రేమ మీరు ఏదైతే దేనికోసమైతే క్రేవ్ చేసినారో అది మీకు దొరకబోతోందనమాట. అది చాలా ప్రేమగా మిమ్మల్ని ఇప్పుడు ఇంతకుముందు విసుక్కున్న వాళ్ళు గావచ్చు, ద్వేషించిన వాళ్ళు గావచ్చు, ఇప్పుడు వాళ్ళు గూడా ఒప్పుకుంటున్నారు. యెస్! నువ్వు సాధించి చూపించినావు. నీలో ఆ పట్టుదలుంది. నువ్వు ఏదైతే ఓటమిని అంగీకరించకుండా అడుగులు వేసి ఎలా అయినా గానీ సాధించుకోవాలనుకోని సాధించుకున్నావో, దానికి మేమందరము హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాము అని జెప్పి, ఆ ప్రేమ మీ లైఫ్‌లోకొస్తుందనమాట. స్టాండ్ యువర్ గ్రౌండ్. ఇది గూడా 7 ఆఫ్ వాండ్స్ గురించే చెప్తుంది. ఇది గూడా 7 ఆఫ్ వాండ్స్ గురించి చెప్తుంది. ఇక్కడ 777 777. సో, ఇక్కడ 111 గూడా ఉంది. ఇది 11 111. సో, మీరు దేని కోసమైతే నిలబడ్డారో, మీరు ఏది సాధించుకోవాలనుకున్నారో మీరు అది సాధించుకున్నారనమాట. ఆ పట్టుదలతో బ్యూటిఫుల్ ఫర్టిలిటీ. ఇది మదర్ కార్డ్, ఎంప్రెస్ కార్డ్ అనమాట. సో, ఇప్పుడు మీరు లిటరల్‌గా పిల్లల కోసం వెయిట్ చేస్తూ పిల్లల్ని కనాలనుకుంటే, పిల్లలు లైఫ్‌లోకి వస్తున్నారనమాట. కొంతమంది ప్రెగ్నెన్సీ న్యూస్ వినాలనుకుంటే, అది కన్ఫర్మ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. తద్వారా హ్యాపీనెస్ వస్తుంది. మీరెక్కడైనా ఇన్వెస్ట్ చేసినుంటే, ఆ ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్స్ ఏంటంటే మీరు అనుకునిన దానికన్నా ఎక్కువ వస్తున్నాయి. దానివల్ల హ్యాపీనెస్ వస్తుంది. ఇక్కడ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. దానివల్ల హ్యాపీనెస్ వస్తుంది. మీరు దేనికోసమైతే నిలబడ్డారో అది మీరు సాధించుకుంటున్నారు. దానివల్ల హ్యాపీనెస్ వస్తుంది. ఇంకా ఏమొస్తుంది? ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం మనం. సో, ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా ఏ విధంగా హ్యాపీనెస్ రావడమో, లేదు ఇంకా దేంట్లో ఇంకా హ్యాపీనెస్ రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ద థింకింగ్ మ్యాన్. మీరు దేని గురించైతే మనం ఫస్టే అనుకున్నాం గదా! మీరు దేని గురించైతే ఆలోచిస్తున్నారో దాంట్లోంచి మీకు రిజల్ట్స్ వస్తున్నాయి అని జెప్పి, మీరు ఇంతకు ముందు నుంచి ఆ ఆలోచనలు ఆచరణ వైపు పెట్టి, ఆ ఆచరణ నుంచి వస్తున్న సక్సెస్ వల్ల మీకు హ్యాపీనెస్ వస్తుందన్నమాట. బ్యూటిఫుల్. ఏంజెల్ ఆఫ్ లవ్. లవ్ బిగిన్స్ అని ఉంది. ఇక్కడ ఏంజెల్ ఆఫ్ లవ్. సో, మీరు ఒకవేళ గాని లిటరల్‌గా లవ్ గురించి ఆలోచిస్తూ ఉండి, ఆ ప్రేమ లైఫ్‌లోకి రావాలి అనుకుంటే, ఆ ప్రేమ మీ లైఫ్‌లోకి వస్తుంది. బ్యూటిఫుల్. అండ్ మనం ఫైనల్‌గా ఒక కార్డ్ తీసుకుందాం. ఇది ఏంజెల్ ఆన్సర్స్ లాగానే మ్యాజిక్ ఏంటి? ఇంకేంటి? నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే మనం చాలా కష్టపడిన తర్వాత మనకు దాంట్లో ఒక మంచి రిజల్ట్ వచ్చినప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం గదా! అప్పటి వరకు పడిన కష్టం, అప్పటి వరకు పడిన బాధ, అప్పటి వరకు విన్న మాటలు, అప్పటి వరకు మనల్ని బాధ పెట్టిన వాళ్ళు అందరూ యెస్! నువ్వు సాధించినావు. మేము ఓడిపోయినామని గూడా గాదు. లైక్ మనం ఏదైతే సాధించినామో దాని గురించి మెచ్చుకుంటూ ఉంటే, అప్పటి వరకు మనల్ని గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళు మనల్ని పొగుడుతున్నప్పుడు ఆ లోపల నుంచి వస్తున్న సాటిస్ఫాక్షనే వేరు గదా! ఇక్కడ చూడండి. ఫినిక్స్, మిస్టికల్ పవర్, అథారిటీ, బేర్ ఫ్రూట్ ఆఫ్ యువర్ లేబర్, వైసీ వర్సా. ఇంతకుముందు మనం అనుకున్నాం గదా! మనం దేని గురించైతే శ్రమించినామో ఆ శ్రమకు తగిన ఫలితం వస్తుందని చెప్పి ఇక్కడ ఫినిక్స్ అదే చెప్తుందనమాట. మీరు శ్రమించిన దానికి మీకు ఫలితం వస్తుంది. మీరు ఆ పవర్‌ఫుల్ ప్లేస్‌ని రీచ్ అవుతున్నారు. మీ పవర్ మీరు వెనక్కి తెచ్చుకొని మీరు ఆ పవర్‌ని సాధించినారు.
తద్వారా అథారిటీ వస్తుంది. అవ్వదు అన్న దాన్ని అయిపోయి చూపిచ్చి మనం జరిపిచ్చినప్పుడు, అప్పుడు అందరూ ఏమనుకుంటారు, మన పవర్ బయటకొస్తుంది. ప్లస్ ఏంటంటే, మనకు అథారిటీ గూడా వస్తుంది. నెక్స్ట్ టైమ్ మన మాటకి విలువుంటుంది. సో, మీ మాటకి విలువ తెచ్చుకున్నారు. మీకు విలువ తెచ్చుకున్నారు. ఈ శోభ మీకు మిమ్మల్ని ఒక ప్లేస్‌లో నిలబెట్టింది. ఆ ప్లేస్ ఏంటంటే నంబర్ 1 పొజిషన్. మీకు ఆ సక్సెస్ రాబోతుంది. తద్వారా హ్యాపీనెస్ క్రియేట్ అవుతుంది. బ్యూటిఫుల్. కాకపోతే ప్రొటెక్ట్ యువర్ ఎనర్జీస్. మన ఆరాని, మీ పాజిటివ్ ఎనర్జీస్‌ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. ఇలా అంతా మంచి జరుగుతున్నప్పుడు ఈవిల్ ఐస్ అనేటివి మన పైనుంటాయి. సో, దిష్టి తీసుకోవడం అలవాటుంటే దిష్టి తీసుకోవడం, లేకపోతే నేను చాలా సార్లు చెప్పినాను కల్లుప్పు, బ్లాక్ సాల్ట్‌తో స్నానం చేయడం, ఇల్లు అలుక్కోవడం. సో, ఎనర్జీస్‌నైతే ప్రొటెక్ట్ జేసుకోండి. సింధూరం బెట్టుకోవడం, విభూది బెట్టుకోవడం. సో, ఇలా ఏమన్నా ఉంటే మనకి నెగెటివ్ ఎనర్జీస్ నుంచి మనం బయటపడడానికి మనకేం కావాలో అలాంటివైతే మటుకు ఖచ్చితంగా జేయండి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. హలో పైల్ 2. ఎవరైతే ఈ కార్డ్‌ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. పైల్ 2 వాళ్ళకి ఆ సంతోషం ఏ రూపంలో వస్తుంది? ఇప్పుడు వరకు ప్రెజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఈ ప్రెజెంట్ ఎనర్జీస్ నుంచి మనకొస్తున్న రిజల్ట్స్ ఏంటి? ఆ రిజల్ట్స్ వల్ల వస్తున్న సంతోషాలేంటి? మనం చూద్దాం. కరెంట్ ఎనర్జీస్ అండ్ ఏం జరిగింది? అది ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది? అది హ్యాపీనెస్ కిందకి ఎలా మారుతుంది పైల్ 2 వాళ్ళ కోసం అనేది మనం ఇప్పుడు చూద్దాం. సన్ కార్డ్. గన్ షాట్ సక్సెస్. సక్సెస్. 2 మేజర్ ఆర్కానా పక్కన వచ్చినాయి. విషెస్ కమింగ్ ట్రూ. 9 ఆఫ్ కప్స్. కుబేరుడు స్థానానికి వెళ్తున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. 1 మోర్ మేజర్ ఆర్కానా. I claim this energy is really 6 of cups and 8 of cups. End of the lovers card. Beautiful energies అసలు నిజంగానే దిష్టి తగలకూడదు అసలుకి. ఇక్కడ కప్స్ 3 కార్డ్స్ వచ్చినాయి. కప్స్ అంటేనే ఎమోషన్స్ అన్నమాట. మన క్రియేటివ్ ఎండివర్స్, మనలో ఉన్న క్రియేటివిటీ గురించి మాట్లాడుతుంది, ప్రేమ గురించి మాట్లాడుతుంది, ఫీలింగ్స్ గురించి మాట్లాడుతుంది, కనెక్షన్ విత్ పీపుల్ గురించి మాట్లాడుతుంది. మనం ఎలా ఆలోచిస్తున్నాం, మనం ఎలా ఫీల్ అవుతున్నాం, మనం ఎలా చేయాలనుకుంటున్నాం. సో, దాని గురించి చెప్తుందన్నమాట కప్స్ లిటరల్‌గా. ఇక్కడ 6 ఆఫ్ కప్స్ అంటే పాస్ట్‌లో ఏదో జరిగింది. అది ఎలా జరిగింది అంటే, మనం చాలా గట్టిగా అఫెక్ట్ అయినామన్నమాట దానివల్ల. గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఇంకొకసారి నా లైఫ్‌లో ఇలాంటివి జరగకూడదు. ఏవైతే నాకు నెగెటివ్ ఎనర్జీస్‌ని ఇస్తున్నాయి, ఎవరైతే నన్ను సఫరింగ్స్‌కి గురి చేస్తున్నారో, ఏవైతే నాకింక పనికి రావో వాటినన్నిటిని నేను వదిలేసి నా లైఫ్‌లో నేను ముందరికి వెళ్ళాలి. నేను ముందరికి వెళ్లి నిరూపించుకోవాలి నేనేంది అనేది ప్రపంచానికి చూపించాలి. సో, ఇక్కడ సన్ కార్డ్ వచ్చింది. సన్ లిటరల్లీ స్పీక్స్ అబౌట్ అథారిటీ. సెల్ఫ్ ప్రొజెక్షన్ అంటారు గదా! మిమ్మల్ని మీరు ఎలా చూపించాలనుకుంటున్నారు? కాన్షియస్‌గా ఎఫర్ట్స్ తీసుకొని ఉండింటారు. మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు కనుగొని ఉండింటారనమాట. మీ మెయిన్ కన్సర్న్స్‌ని అడ్రెస్ చేసి, మీ సోల్ సాటిస్ఫాక్షన్ కోసం మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేస్తున్నారనమాట. మీ ఇండివిడ్యువాలిటీని, మీ ఐడెంటిటీని కోల్పోకుండా. ఏ స్థానానికొచ్చి కూర్చున్నారు అంటే, ఒకరు వేలెత్తి చూపించలేని స్థానానికొచ్చి కూర్చుంటున్నారు. ఇక్కడ కుబేరుడొచ్చారు. అంటే ఇక్కడ 9 ఆఫ్ కప్స్ అంటే ఏంటంటే, విషెస్ కమింగ్ ట్రూ. ఏదైనా గాని సంపూర్ణంగా పొందడం అన్నమాట. ఆ సంపూర్ణమైన సక్సెస్. మీరు లిటరల్‌గా మీరు అనుకున్న ప్లేసెస్‌కి ట్రావెల్ చేయబోతున్నారు. ఈ ప్రయాణాలు మీకు చాలా హ్యాపీనెస్‌నిస్తుంది. ఇక్కడ వరల్డ్ కార్డ్ వచ్చింది కాబట్టి, ఓవర్‌సీస్‌కెళ్ళాలనుకోని కొంతమందికి డ్రీమ్స్ ఉంటాయి గదా! అక్కడికెళ్ళి నేను చదువుకోవాలి, లేదు అక్కడికెళ్ళి నేను సెటిల్ అవ్వాలి, అక్కడ నేను జాబ్ సంపాదించాలి, లేదు నేను పిక్నిక్‌కి గానీ, టూర్‌కి గానీ, నేనొక ప్లేస్‌ని ఇక్కడ విజిట్ జేయాలి అని చెప్పి మీ బకెట్ లిస్ట్‌లో ఉంటే, అది మీరు చేయబోతున్నారు. అది మీకు చాలా హ్యాపీనెస్‌ని ఇవ్వబోతుంది. మీ ఫార్చ్యూన్‌ని మీరు కంప్లీట్‌గా మార్చబోతున్నారనమాట. ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. సో, ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీకేం చెప్తోందంటే, మీరు ఏదైతే సీరియస్‌గా మీరు అనుకోని, మీరు సాధించాలనుకుంటున్నారో, అది మీరు సాధించబోతున్నారు. దీనివల్ల మీరు ఒక ఎక్స్‌పీరియన్స్ లైఫ్‌లో ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ పొందబోతున్నారు అంటే, అది మీకు లైఫ్ టైమ్‌కి నిలిచిపోయేలాగా, ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఎక్స్‌పీరియన్సెస్ పొందబోతున్నారనమాట.
సో, ఆ ఎక్స్‌పీరియన్సెస్ నుంచి వచ్చిన విజ్డమ్ గావచ్చు, నాలెడ్జ్ గావచ్చు, అది మీరు ఎలా ఉపయోగించబోతున్నారు అంటే, మీ పొజిషన్‌ని మీరింకా స్ట్రాంగ్ జేసుకోబోతున్నారనమాట. సో, ఇక్కడ స్నేకొచ్చింది. అంటే ప్రొటెక్షన్ ఉందనమాట మీకు. అండ్ ఎండ్ ఆఫ్ ద డేక్‌లో లవర్స్ కార్డొచ్చింది. ఏదైనా గాని షేరింగ్ ఈజ్ కేరింగ్ అన్నట్లు. లవర్స్ అంటే ఏంటి? గివ్ అండ్ టేక్ అనేది ఏమున్నా గాని, ఇప్పుడు నేను ఇస్తాను. నాకు తిరిగి వస్తుందా లేదా అనేది అప్రస్తుతం. నేను చేయాలనుకునేది నేను చేస్తాను. నేను చేసిన దాంతో నేను ఆ ఫుల్‌ఫిల్‌మెంట్‌లోకొస్తాను అని జెప్తారు గదా! సో, అలా మాదిర ఇక్కడ లిటరల్‌గా ఇఫ్ యూ ఆర్ మేనిఫెస్టింగ్ గుడ్ పీపుల్ ఇంటు యువర్ లైఫ్, మంచి మనుషుల్ని మన లైఫ్‌లోకి మేనిఫెస్ట్ చేస్తుంటే అట్లా మంచి మనుషులొస్తున్నారు. లేదు మీరు లైఫ్ పార్ట్నర్స్‌ని మేనిఫెస్ట్ చేస్తుంటే అట్లా లైఫ్ పార్ట్నర్స్ ఒస్తున్నారు. ఇక్కడ ఒక కంప్లీషన్ ఉందన్నమాట. సో, ఆ హ్యాపీ టైమ్స్ అనేటివి స్టార్ట్ అవుతుంది. సో, ఇవన్నీ మీకేంటంటే ఆ హ్యాపీనెస్‌నిస్తుంది. ఇవే కాకుండా ఇంకా ఏ విధంగా హ్యాపీనెస్ లైఫ్‌లోకొస్తుంది? ఏ ఏ ఏ హ్యాపీనెస్ లైఫ్‌లో మీకు ఆ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇవ్వబోతుందో చూద్దాం. మూవ్‌మెంట్, చాయిసెస్, డెసిషన్స్. సో, మీ అడుగులు ఎటువైపు వెళ్తున్నాయి? మీరు ఏ వైపు ఎందుకంటే ఇక్కడ 8 ఆఫ్ కప్స్ వచ్చి లెట్టింగ్ గో ఎనర్జీస్‌ని ఇండికేట్ చేస్తుంది. మనకు వద్దనాటివి వదిలేసి రావడం. సో, ఈ వదిలేస్తూ మీరు ఏ వైపుకి వెళ్తున్నారు? మీ చాయిసెస్ ఎట్లున్నయి? మీ డెసిషన్స్ ఏ వైపు ఉంది? సో, మీ మూవ్‌మెంట్ ఏ వైపు ఉందో అది మీకు హ్యాపీనెస్ ఇవ్వబోతోందంట. చూజ్ వైజ్‌లీ. ఏదన్నా గాని మీరు వైస్‌గా చూజ్ చేసుకోండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అని చెప్తున్నారనమాట. సాక్రల్ చక్ర. సో, ఇక్కడ మనకి సాక్రల్ చక్ర వచ్చింది కాబట్టి, సాక్రల్ చక్ర యూజువల్లీ స్పీక్స్ అబౌట్ థాట్స్. మీ లోపల ఎలాంటి ఆలోచనలు క్రియేట్ అవుతున్నాయి? ఈ ఐడియాస్ ఏ విధంగా ఉండాలి? ఇది మనకి అల్టిమేట్ హ్యాపీనెస్‌నిస్తుంది. సో, అలాంటి ఐడియాస్‌ని మనం ముందరికి తీసుకొనెళ్ళాలి. ఆ ఎంతూసియాజం ఏదైతే మీ లోపల ఉందో దాన్ని ఇంకా పెంచి, మీ క్రియేటివిటీని గూడా పెంచుకొని, మీరు ఏ విధంగా ప్రాజెక్ట్స్‌ని చేస్తే, లేదు ఏ విధంగా లైఫ్‌ని ముందరికి తీసుకొనెళ్తే మీకు ఇంకా హ్యాపీనెస్ వస్తుందో, మీరు ఆ సేక్రల్ చక్రాన్ని స్ట్రాంగ్ చేసుకొని, మీరు అలాంటి స్టెప్స్ వేయబోతున్నారనమాట. దేనికైనా గాని ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని అడుగులు ముందర వేస్తే ఖచ్చితంగా సక్సెస్ మీ వెన్నంటే ఉంటుంది. ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం మనం. సో, ఇంకా ఏ విధంగా సంతోషాలొస్తున్నాయి పైల్ నంబర్ 2 వాళ్ళకి. ఇంకా ఏ విధంగా ఓకే. ఓకే. నాకు 2 కార్డ్స్ వచ్చాయి. స్ స్ట్రాంగ్ వార్నింగ్ విమెన్ హోల్డింగ్ ఎ కాయిన్. సో, ఇక్కడ మీకు అబండెన్స్ క్రియేట్ అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ విమెన్ హోల్డింగ్ ఎ కాయిన్ అంటే డబ్బులొస్తున్నాయి లైఫ్‌లోకి. సంపదని అట్రాక్ట్ చేస్తున్నారు. స్ట్రాంగ్ వార్నింగ్. ఇంతకు ముందు మనం ఎదురైన డిజాస్ట్రస్ మూమెంట్స్ అన్నిటిని మనం ఇక్కడ లెట్టింగ్ గో చేసేసి, సో, ఎలాంటి ఇప్పటి నుంచి లైఫ్‌లో ఎలాంటి ఒడిదుడుకులొచ్చినా గాని, మీరైతే ఒక సేఫ్ పొజిషన్‌లోకి వెళ్ళబోతున్నారంట. మీ పాస్ట్‌ని కన్సిడర్ చేస్తూ. సో, గతంలో జరిగినాటిని మీరు కన్సిడర్ చేస్తూ, మీరు ఫ్యూచర్ వైపు అడుగులు వేస్తున్నారు. అందుకనే ఇక్కడ చూజ్ వైజ్‌లీ అనొచ్చింది. సో, మనకేదైతే మంచి జరుగుతుందో, మనకేదైతే మంచి ఫలితాన్నిస్తుందో, మనకేదైతే మంచిదో దాని వైపే అడుగులు వెయ్యండి. అప్పుడు ఇలాంటి డిజాస్టర్స్ నుంచి మీరు తప్పించుకోగలుగుతారు అని చెప్తున్నారనమాట. సో, మనం ఫైనల్‌గా ఒక కార్డ్ తీసుకుందాం. పైల్ నంబర్ 2 వాళ్ళకి ఇక్కడ అన్నీ చూడండి 4 మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చినాయి. సో, మేజర్ షిఫ్ట్ ఇన్ లైఫ్. ఆ మేజర్ షిఫ్ట్స్ కూడా ఎట్లున్నాయి అంటే పాస్ట్ ఆ నాస్టాల్జిక్ మూమెంట్స్ నుంచి బయటపడుతూ ఏదైతే మనలో ఆ స్టక్ నెగెటివ్ ఎనర్జీస్ గావచ్చు, ఆహ్, మొండి పట్టు ఐ మీన్ అంటే మొండితనం గావచ్చు, ఇలాంటివన్నీ వదిలేసి హ్యాపీగా, స్థిరంగా ఉండే హ్యాపీనెస్‌ని కోరుకుంటూ, ఆ స్థిరత్వాన్ని కోరుకుంటున్నారనమాట. సో, ఆ స్ట్రాంగ్ పొజిషన్‌ని మీరు రీచ్ అవ్వబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ సన్ కార్డ్ ఉంది. అండ్ వరల్డ్ కార్డ్ వచ్చింది. మనకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. అన్నీ ఏంటంటే ఫేట్ గురించి, ఫార్చ్యూన్ గురించి మాట్లాడుతూ ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది. సో, ఫైనల్‌గా ఆ లవ్ వస్తుంది. బీటల్ నట్ మ్యారేజ్ మే టేక్ ప్లేస్ సూన్. ఆస్పిషియస్ ఫంక్షన్. ఎన్రిచ్డ్ బాండింగ్. బ్యూటిఫుల్. మీకు రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ అవుతోంది.
ఇంట్లో ఫంక్షన్స్ జరుగుతున్నాయి. ఆ ఫంక్షన్స్ వల్ల హ్యాపీనెస్ ఒస్తుంది. అండ్ కొంతమందికి లిటరల్‌గా పెళ్లి జరగబోతోంది. సో, ఆ పెళ్లి జరుగుతోంది గాబట్టి, మీరు చాలా సంతోషంగా ఉండబోతున్నారు. అందుకని ఇక్కడ లిటరల్‌గా లవర్స్ కార్డొచ్చింది. అండ్ మీ గోల్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఖచ్చితంగా అచీవ్ చేయబోతున్నారనమాట. మీ కమ్యూనికేషన్ బెటర్ అవుతుంది. సో, మీ నెగోషియేషన్స్ ఏవైతే ఉంటాయో ఇతరులతో అవైతే మీకు ఫ్రూట్‌ఫుల్ రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయన్నమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.